హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆరీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, లేదా డిజైన్ పేపర్స్ బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈరోజు నేను మీకు ప్యాచ్ వర్క్ని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నాకు ఈ బ్లౌజ్ కటింగ్ చేసేసిన తర్వాత ఐడియా అనేది వచ్చింది. లేదు అని అంటే మనం కటింగ్ అనేది చేయకుండా క్లాత్ మీదే చేసుకుంటే మన 18 ఇంచ్ లేదా 16 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఈజీగా ఫిట్ చేసుకొని ఫ్రీగా స్టిచ్ చేసుకోగలుగుతాము. కానీ నేను హ్యాండ్స్ అవన్నీ కట్ చేసిన తర్వాత ఇట్లా మనకి ఆ బ్లౌజ్ పీస్లో ఈ విధంగా నాకు ఫ్లవర్స్ ఎక్స్ట్రా కనిపించినాయి. ఇది ఎందుకు ఈ విధంగా వదిలేయాలి, దీన్ని మనం ప్యాచ్ వర్క్కి అంటే హ్యాండ్కి ప్లెయిన్గా కాకుండా దీన్ని ఇట్లా ప్యాచ్ వర్క్ చేస్తే బెటర్ ఏమో అనిపించింది. సో అది నేను మీకు షేర్ చేయాలని ఈ వీడియో తీశాను. కానీ అంటే కటింగ్ చేయకముందు మనం ఈ విధంగా ప్యాచ్ వర్క్ చేసుకుంటే మీకు ఈజీగా స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది. ఈ విధంగా నేను ఆ క్లాత్ అంతటిని ప్యాచ్ వర్క్ లాగా మొత్తం దాని చుట్టూ ఉన్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి ఓన్లీ బార్డర్లో మాత్రమే మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి. ఇది మినిమం ఒక 1 to 2 అవర్స్ అయినా డ్రై అయిన తర్వాత కొంచెం ఐరన్ చేసే పాసిబిలిటీ ఉంటే చేసి తర్వాత మీరు స్టిచ్ అనేది చేసుకోండి. నేను దీనికి 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి పెట్టాను. అంటే ఆల్రెడీ నేను పీస్ అనేది కట్ చేసేసాను కాబట్టి 16 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి సరిపోదు. అందుకని నేను హ్యాండ్లో పెట్టి కుట్టేస్తున్నాను. జరీ థ్రెడ్ యూజ్ చేస్తూ బార్డర్లో చైన్ స్టిచ్ వేసుకుంటూ 3-4 రింగ్స్కి ఒక 3 mm చెమ్కీని స్టిచ్ చేస్తున్నాం. బార్డర్ అంతటిని మనం ఇదే విధంగా చైన్ స్టిచ్ వేస్తూ 3-4 రింగ్స్కి ఒక 3 mm చెమ్కీని తీసుకోవాలి. ఈ విధంగా బార్డర్ని సపోర్ట్ చేస్తూ మనకి అది ఊడిపోకుండా, ప్యాచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. గ్లూ కూడా అప్లై చేసాం కాబట్టి మనకి ఇదేమి ఊడిపోదు. లోపల కూడా మనం ఈ విధంగా అక్కడ లైన్స్ అనేవి ఉన్నాయి కదా, నేను దాని మీద కూడా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తూ 3 mm చెమ్కీని స్టిచ్ చేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన ప్లేస్ అంతట్లో చైన్ స్టిచ్తో 3 mm చెమ్కి స్టిచ్ చేసుకోవాలి. నేను మీకు ఇది ఫ్రేమ్ తీసేసి చూపిస్తాను. 99% ఇది ప్యాచ్ వర్క్ లాగైతే కనిపించదు. దాని మీద ఒక ఫ్లవర్ ఉంటే వర్క్ చేశారన్నట్టుగా ఉంటుంది. అయితే శారీలో బార్డర్లో సింగిల్ ఫ్లవర్స్ వచ్చాయి. హ్యాండ్ ఎందుకు ప్లెయిన్గా ఉండాలని ఈ విధంగా నేను ప్యాచ్ వర్క్ అనేది చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.